నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. అహంకారము వెంబడి అవమానం వచ్చును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. ఇక అహంకారం అనేది శరీర కార్యాల్లో ఒకటి. అహంకారానికే మరొక పేరు గర్వము. ఎవరైతే వారి జీవితంలో ఇహలోక సంబంధమైనటువంటి తన యొక్క జీవితాన్ని గురించి గర్విస్తూ ఉంటారో వారి వెంబడి అవమానం వస్తుంది అని అంటారు ప్రభు. ఈ యొక్క గర్వించేవారంటే ప్రభుకి అసహ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఈ గర్వము మీకు పనికిరాదు, వినయము కలిగిన వారై ఉండడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కాబట్టి నాశనానికి కూడా ముందు గర్వము నడుస్తుంది. అందుకనే ప్రభు చెబుతున్నటువంటి మాట, అహంకారము వెంబడి అవమానం వస్తుంది. ఈ యొక్క దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజుని కనుక మనం గమనించినప్పుడు ప్రభువు నెబుకద్నెజరు రాజుని ఎంతగానో ఆశీర్వదించాడు ప్రియులారా. అతని యొక్క రాజ్యాన్ని గురించి ఈ యొక్క 4వ అధ్యాయంలో, నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయను. దాని పై కొమ్మలు ఆకాశమునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడ అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని అందుండెను. ఇది ఎవరి గురించి అంటే నెబుకద్నెజరు యొక్క పరిపాలన గురించి, నెబుకద్నెజరు రాజు గురించి ఈ యొక్క వర్ణన ఉంది ప్రియులారా. అతని రాజ్యాన్ని ఎంతగా ప్రభు విస్తరింపచేశాడంటే, ఒక చెట్టు దాని యొక్క కొమ్మలు ఆకాశాన్ని అంటున్నట్టుగా ఉన్నది. అంతేకాకుండా దాని కింద సమస్త జీవరాశులు బ్రతుకుతున్నట్లుగా, సమస్తానికి ఆహారము దాని నుంచే వచ్చినట్లుగా మనం చూడొచ్చు పిల్లరా. అంతగా నెబుకద్నెజరు రాజుని ప్రభు ఆశీర్వదిస్తే, ప్రభుకి చెందాల్సినటువంటి మహిమను, ప్రభుకి చెందాల్సినటువంటి ఘనతను చెందనీయకుండా అతడు చేస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, అప్పుడు రాజు, బబులోనును ఈ మహా విశాల పట్టణమును, నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించుకున్నది కాదా అనేటువంటి ఒక గర్వపూరితమైనటువంటి, అహంకారపూరితమైనటువంటి మనస్సు, ఆలోచన అతనిలోకి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. నా బలాధికారము, నా ప్రతిభ, నా ఘనత నేను కనబరుచుకోవడానికి అన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే అతని యొక్క మనసులోకి వచ్చిందో, అంత అధికారము కలిగినటువంటి నెబుకద్నెజరు గొప్ప అవమానం పొందినట్లుగా మనం చూడవచ్చు. ఆ గడియలోనే ఇలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరే. అంత ఆధిక్యత కలిగినటువంటి రాజు మానవుల్లో నుంచి దూరంగా అడవిలోకి తరవబడినట్లుగా మనం చూడవచ్చు. అతడు పశువుల వల్లే గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఎంత అవమానం అంటే, మనుషులు అతనిని వారి మధ్య ఉండకుండా తరిమివేసినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా అతడు పశువుల్లాగా గడ్డి మేసినటువంటి స్థితిలో ఉన్నాడు. అనగా తినడానికి ఆహారము దొరకనటువంటి స్థితిలో అతడు గడ్డిని ఆహారంగా చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. అంటే ఒక పశువు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తుందో అలాంటి ప్రవర్తన అతను చేసినట్లుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత అతడి బుద్ధి వచ్చినప్పుడు, మళ్ళీ దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు మళ్ళీ అతనికి ఆ ఘనతనిచ్చినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ మాటల తర్వాత నెబుకద్నెజరు రాజు అంటున్నటువంటి ఒక గొప్ప మాటను మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఏమంటున్నాడంటే, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు నేను ఇప్పుడు గణపరుచున్నాను అనే మాటలు మనం చూడొచ్చు ప్రియులారా. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనల్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ ఇహలోక సంబంధమైన నీ ఆధిక్యతను అది ఏదైనప్పటికీ కూడా, నీ యొక్క ధనము కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, నీ అందము కావచ్చు, నీ చదువు కావచ్చు, నీ యొక్క అధికారము కావచ్చు, దేని గురించైనా నువ్వు గర్విస్తుంటే, అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన కనుక నీవు కలిగి ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, అవమానం వస్తుంది, జాగ్రత్త. కాబట్టి ఈ లోకంలో ఎంత ఎదిగి ఉన్నా ప్రభు ముందు తగ్గింపుతలను కలిగినటువంటి జీవితము జీవించే వారిని ప్రభు హెచ్చిస్తాడు. అందుకని ప్రభు అన్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి నెబుకద్నెజరుని మాదిరిగా ప్రభు మనకు చూపిస్తున్నారు. కాబట్టి ఒకవేళ మనలో గర్వము అనేది కనుక ఉన్నట్లయితే, గర్విస్తుంటే ఏ విషయమైనా దాన్ని తీసివేసుకొని ప్రభు చెంత చేరదాం. యుద్ధ మట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, అహంకారము వెంబడి అవమానం వచ్చునన్నావు నాయన. అవును ప్రభా, ఈ లోకంలో ప్రభా మేము ఏది కలిగినా దాన్ని బట్టి గర్వించకుండా నాయన, మీ నామాన్ని బట్టి ప్రభా మేము గర్వించే భాగ్యాన్ని దయచేయండి.
ఇదిగోనైనా ఎదుటి వారి పట్ల మీరు ఏ విధంగా అయితే దీన మనసు కలిగి ఉన్నారు, మేము కూడా అటువంటి దీన మనసు తగ్గింపుదల కలిగిన జీవితం మాకు దయచేయమని, తద్వారా మీరు ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత నిత్య రాజ్యాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.